మౌంట్ ఎవరెస్ట్ ఈ పేరు చెప్తేనే ఓ అందమైన లోకం కళ్ళ ముందు కదలాడుతుంది. ఎవరెస్ట్ అందాలను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే ఒంట్లో శక్తితో పాటు చేతిలో డబ్బులు కూడా ఎక్కువే కావాలి. వాటిని సమకూర్చుకోవడానికే టూరిస్టులు నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు నేపాల్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఎవరెస్ట్ ఎక్కేందుకు వచ్చే వారి నుంచి తీసుకునే ఫీజును మరింతగా పెంచేసింది. అంత శాతం ఫీజు పెంచడంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు తీసుకునే ఫీజు ఎంత పెరిగింది? పెంచిన ఈ రుసుము ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? పర్యాటకుల రియాక్షన్ ఎలా ఉంది? ఫీజుల పెంపుపై నేపాల్ సర్కార్ చెప్తున్న కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతో మంది కృషి చేస్తుంటారు. ముఖ్యంగా ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే ఒంట్లో సత్తువతో పాటు చేతిలో డబ్బులు కూడా ఎక్కువే కావాలి. వాటిని సమకూర్చుకోవడానికే పర్వతారోహకులు అనేక తిప్పలు పడుతుంటే నేపాల్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు వచ్చే వారి నుంచి తీసుకునే ఫీజును మరింతగా పెంచేసింది. ఒక్కసారిగా 36% ఫీజు పెంచడంతో అంతా షాక్ అవుతున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విదేశీ అధిరోహకుల అనుమతి రుసుమును నేపాల్ సర్కార్ తాజాగా పెంచింది. ముఖ్యంగా మార్చి నెల నుంచి మే నెల మధ్య దక్షిణ వైపు నుంచి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కే పర్వతారోహకులకు గతంలో $11,000 వసూలు చేసే ప్రభుత్వం వాటిని $15,000 పెంచింది. అంటే గతంలో 9.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 13 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేరుగా టూరిజం బోర్డు డైరెక్టర్ హారతి న్యూపెన్ తెలిపారు. ఇదే పర్వతాన్ని డిసెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఎక్కేవారికి ఫీజును $5,500 నుంచి $7,500 పెంచారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య శీతాకాలంతో పాటు జూన్ నుంచి ఆగస్టు మధ్య వానాకాలంలో ఎవరెస్ట్ అధిరోహించాలనుకునే వారికి ఫీజును $2,750 నుంచి $3,750 పెంచారు. అయితే పెంచిన ఈ ఫీజులన్నింటినీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్లు కూడా ప్రకటించారు. గత చాలా ఏళ్లుగా అవే ఫీజులు కొనసాగుతున్నాయని, అందుకే ఈ ఏడాది ఫీజులను పెంచినట్లు పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ ప్రసాద్ రెగ్మి తెలిపారు. పర్వతారోహకుల నుంచి వసూలు చేసే రుసుమే నేపాల్ దేశానికి కీలక వనరు. అయితే ఇటీవల కాలంలో అధిరోహకులు పెరగడంతో అక్కడ చెత్త కూడా పెరుగుతోంది. చెత్త తొలగింపు ప్రక్రియతో పాటు ఎత్తైన పర్వతాల్లో రద్దీ వరకు పర్వతాన్ని నిర్వహించడం ఖరీదైన పనిగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫీజులను పెంచారు. అయితే రుసుము డబ్బులు ఎటువైపు మళ్లుతాయనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ అధిక రుసుములను క్లీనప్ డ్రైవ్లు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, స్థిరమైన ట్రెక్కింగ్ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నేపాల్ సుప్రీంకోర్టు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహకులకు జారీ చేయబడిన పాస్లను పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఏడాదికి 300 మందికి మాత్రమే సర్కార్ ఈ పాసులను జారీ చేస్తుంది.
నేపాలీ వ్యక్తులైతే వసంత ఋతువులో చెల్లిస్తున్న 75,000 రూపాయల ఫీజును 1.50 లక్షల రూపాయలకు పెంచారు. నూతన షరతులు ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే పర్వతారోహణ పూర్తయిన వారు తమ వెంట తీసుకెళ్లిన బ్యాగ్లను తిరిగి బేస్ క్యాంపుకు వచ్చి సక్రమంగా వదిలివేయాల్సి ఉంటుంది. 8,000 మీటర్లకు పైగా శిఖరాలను అధిరోహించేవారు వ్యర్థాలను సేకరించేందుకు బయోడిగ్రేడబుల్ బ్యాగ్లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, పర్యాటక శాఖ అనుమతించిన వస్తువుల్నే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.